ఏపీలో సర్ ముసాయిదా రిలీజ్ అయింది. ఒకసారి ఆ జాబితా లెక్కల్ని గమనిద్దాం. 3.71 కోట్ల మంది ఓటర్లు టోటల్గా ఇప్పటిదాకా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించారు. ఎంతమంది? 3,71,00,000 మంది. అలాగే ఎన్నికల సంఘం తెలిపినటువంటి మొత్తం వివరాల ప్రకారం చూసుకుంటే 4,16,00,000 ఓటర్లలో 89.22% మంది ఫారాలు ఇచ్చారు. 15,22,000 మంది మృతులుగా తేలారు. 22,30,000 మంది శాశ్వతంగా మారిపోయినట్లుగా లేదా గైర్ హాజరైనట్లుగా నిర్ధారించారు. 7,37,000 మంది పేర్లు 2 లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఉన్నట్లుగా తేల్చారు. సో అలా ఉన్నవారి పేర్లను ఏదో ఒక చోటికి కొనసాగించారన్నమాట, ఒకే చోట. నిజమైన ఓటర్లు ఎవరైనా ఇంకా ఉంటే ఫారం 6తో మళ్ళీ నమోదు చేసుకునే అవకాశం ఉంది. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు కూడా అభ్యంతరాన్ని స్వీకరించి అక్టోబర్ 3న తుది ఓటరు జాబితాని రిలీజ్ చేస్తారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల ముసాయిదా ఓటరు జాబితాని అధికారులు విడుదల చేశారు. ఆన్లైన్లో పెట్టారు, మీరు చూసుకోవచ్చు. నోటీసు విచారణ లేకుండా ఏ ఓటరు పేరును తొలగించబోమని కూడా అధికారులు తెలిపారు. అర్హులైన ఎవరు ఓటు హక్కుకు దూరం కాకూడదనే ఈ నిర్ణయానికి ఈసీ కట్టుబడి ఉందని సీఈఓ తెలిపారు. అనర్హులు చేరకుండా పారదర్శక ప్రక్రియకు కట్టుబడి ఉన్నామన్నారు. మొత్తంగా ఈ సర్ ప్రక్రియను అన్ని రాష్ట్రాలు వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తూ ఉండడం ఒక శుభ సూచకమనే చెప్పాలి. చాలా వరకు నకిలీ ఓట్లు దూరం అవుతాయి, దొంగ ఓట్లు పడకుండా జరుగుతుంది, ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది.